ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకు ఆల్రెడీ ఉజ్వల కనెక్షన్లు అయితే మంజూరైతే అవుతున్నాయి. అయితే చాలామంది కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అని అనుకుంటున్నారు. అసలు కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు ఇట్లాంటి సంబంధం అయితే ఏం లేదు. కానీ మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా గ్యాస్ లేనట్లయితేనే ఈ ఉజ్వల గ్యాస్ అనేది వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే లేదు. మీరు కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళైనా సరే, పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళైనా సరే, మీ రేషన్ కార్డులో ఉన్న ఎవరికి కూడా గ్యాస్ కనెక్షన్ లేనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి. హెచ్పి గ్యాస్ అయినా సరే, భారత్ గ్యాస్ అయినా సరే, ఇండియన్ గ్యాస్ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఉజ్వల కనెక్షన్లను అయితే మంజూరు అయితే చేస్తుంది. అయితే ఈ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి స్టవ్, అదేవిధంగా సిలిండర్ అయితే ఇస్తారు. ఈ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి. ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది యొక్క ఆధార్ కార్డు ఉండాలి. ఎవరి పేరు మీద అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినట్లయితే వాళ్ళు అప్లికేషన్ చేసి మీకు ఈకేవైసీ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ అయితే లేదు. చాలామంది మా దగ్గరలో లేదు అని అనుకుంటున్నారు. మీరు 40 కిలోమీటర్ల లోపు ఎక్కడైనా సరే ఈ ఉజ్వల గ్యాస్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.